హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ఫర్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. అయితే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఎక్కువ శాతం సినిమాలు ఐ మెన్షన్ యూ బిఫోర్ ఆల్సో నితిన్ గారితోటి మీ నితిన్ గారి కాంబినేషన్లో యాజ్ ఎ ఫ్రెండ్స్ కింద చాలా సినిమాలు చేశారు మీరు కదా. సై కావచ్చు, ఒంజర్ గల్లంత్ కావచ్చు, ఇష్క్ కావచ్చు, లిస్ట్ తీస్తే చల్మోహన్ రంగ కావచ్చు. ఎలా ఉంటుంది మీ ఇద్దరు ర్యాపో? హౌ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా అది బాగా పలికింది. ఆబ్వియస్లీ. అండ్ నితిన్ గారి బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఆయన లైఫ్ లో ఇష్క్. అవును. సో ఆ కాంబినేషన్ ఇంకా అలా రిపీట్ అవుతూ వచ్చింది. కంఫర్ట్ అండ్ మా ఇద్దరు స్క్రీన్ పేరింగ్ బాగుంటది అని ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ జనాలకి ఇష్క్ లో మీ క్యారెక్టర్ అంటే, అరే నా పెళ్లికి రావారా నువ్వు, నా పెళ్లికి రావా, ఎక్కడున్నావురా నువ్వు, డైలాగ్స్ అన్ని గుర్తుంటాయి. ఆబ్వియస్లీ మన అలా అది ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా ఉంటది కాబట్టి మా పేరింగ్ అట్లా బాగా క్లిక్ అయింది. బట్ ఇంకా అలా స్క్రీన్ మీద మా ఇద్దరిది బాగుంటది ఈక్వేషన్. అవును. సో అక్కడ ఆన్ స్పాట్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటుంటారు డైలాగ్స్? మీకు మీరు ఇన్వాల్వ్ అవుతారా? లైక్ బేసిక్ గా వేరే ఏ డైరెక్షన్ అయినా ఎవరున్నా సరే మీరు మీ స్క్రిప్ట్ వైజ్ గా వాళ్ళు ఇచ్చిందే చేస్తుంటారా, లేదంటే ఏమైనా కరెక్షన్స్? లేదు, ఇప్పుడు డిపెండ్స్ సెట్ లో. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డైరెక్టర్స్ పెద్దోళ్ళు వాళ్ళు ఒక స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ గా అనుకొని స్ట్రిక్ట్ గా అనుకొని చేస్తారు. ఓకే, అలాంటప్పుడు మనం ఏ అడ్వైస్ ఇవ్వడానికి ఉండదు. బికాజ్ వాళ్ళు ఒక బౌండ్ స్క్రిప్ట్ ఇది అంటే అదే మీటర్ లో వెళ్తారు. ఇది అనుకుంటే ఇది. కొన్ని ప్లేసెస్ లో ఎలా ఉంటదంటే మనం ఇక్కడ ఇది ఉంటే బాగుంటదేమో, ఇక్కడ ఇది ఉంటే బాగుంటదేమో అని డెఫినెట్లీ మనకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు చెప్పినప్పుడు డెఫినెట్లీ డైరెక్టర్ సరే ఇది బాగుందంటే తీసేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అంతా దే ఆర్ వెరీ ఓపెన్. బికాజ్ ఏదున్నా సినిమాలో పని అవుతే చాలు, బాగుంది కదా, ఐడియా బాగుంది కదా, ఇన్కార్పొరేట్ చేద్దామని దే ఆర్ వెరీ వెల్కమింగ్. ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తో మీరు ఆల్మోస్ట్ వర్క్ చేస్తారు కదా. అందరికీ రాజమౌళి గారితో వర్క్ చేయాలి ఒక్క సినిమా అని అనుకునే వాళ్ళకి మీరు ఆయన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో సీరియల్లో ఒకరోజు నటించారు, ఆ తర్వాత సైలో యాక్ట్ చేశారు, స్టూడెంట్ నెంబర్ 1 లో యాక్ట్ చేశారు. ఆయన చాలా చెక్కుతా ఉంటారు, జక్కన్న అని అంటారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్ టైం అంటే ఏం చెప్తారు? 100% అంటే ఆయన అప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ఆమిర్ ఖాన్ గారికి ఉంటుంది, మిస్టర్ ఆమిర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. బట్ ఐ గెస్ అమంగ్ డైరెక్టర్స్ ఆయన మామూలు పర్ఫెక్షనిస్ట్ కాదు. అదే అస్సలు. అంటే ఆయన మేము పనిచేస్తున్నప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం, ఆయనకు తెలిసేమోరా ఏది పర్ఫెక్టో, అక్కడికి వచ్చేంత వరకు ఆగరు అని. సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డోంట్ నో వాట్ ఈస్ పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్షన్ అంటే ఏంటి, ఎక్కడ దాని బార్ ఏంటి అనేది తెలియదు. బట్ వీ యూస్ టు థింక్ ఆయనకు తెలిసేమో, అక్కడ పర్ఫెక్షన్ అనేది ఆయనకు తెలుసు, అక్కడ రీచ్ అయ్యే వరకు ఆగరు ఆయన. ఆయన ఒకటి అనుకుంటే అది పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవుతే ఆయన అక్కడ వరకు ఆగరు అని అనుకునే వాళ్ళం. సో ఇట్ ఈస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయడం. ఇప్పుడు రీసెంట్ హిట్ కొట్టారు అఖండ తోటి బోయపాటి గారు, ఆయనతో పాటు వినయ విజయరామ చేశారు మీరు. ఇంకో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి 4వ అన్నయ్యగా చేసినటువంటి మీరు, హౌ ఇస్ ఈ కాంబినేషన్ ఎట్లా ఉండే? హౌ ఇస్ అది అంత పెద్ద కాంబినేషన్, అంత పెద్ద సినిమా ఫార్ మీ ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ కొన్ని రోజులైతే కొంచెం భయంగానే ఉండే, అంత పెద్ద కాంబినేషన్ బోయపాటి గారు రామ్ చరణ్ గారు అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటది ఏంటి. బట్ అయ్యో, బోయపాటి గారు అంతే స్వీట్, రామ్ చరణ్ గారు ఇంకా ఆయన డబల్ కమిట. రామ్ చరణ్ గారు అయితే ఇంకా డబల్ కమిటానే అసలు. ఆ సీన్ ఉంటుంది కదా, పెళ్లి చూపుల సీన్, నేర్చుకో అని ఇప్పటికీ చాలా మంది రిపీట్ మోడ్ లో పెట్టుకొని చూస్తూ ఉంటారు ఆ సీన్ ని. నాకెందుకో డౌట్ అనిపిస్తుందిరా ఇది అని మీరు అందరు టీజ్ చేయడం కావచ్చు, తందానే సాంగ్ లో కావచ్చు. అంటే ఆ సినిమాలో అందరికి ఈక్వల్ స్పేస్ దొరికింది అని అనిపించింది నాకు, ఎవ్రీ యాక్టర్ కి. ఆ బోయపాటి గారి సినిమాలో బోల్డ్ మంది ఉంటారు ఆర్టిస్టులు, చాలా మంది ఉంటారు. అంటే ఫుల్ కలర్ఫుల్ గా మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఎంతమంది ఉంటారు అంతమంది ఉంటారు. ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది యాక్టర్స్ కి అవకాశం ఒకటి, ఎగ్జాక్ట్లీ, దెన్ పరిచయాలు, దెన్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళకి చెప్పుకోవడానికి నేను ఈ సినిమాలో చేశానని ఒక చిన్న విజిటింగ్ కార్డు, చాలా గొప్ప విషయం. ఆయన ప్రతి సినిమాలో నిండుగా ఉంటారు, అంటే ఎంతో మందికి ఆయన ఉపాధిని ఇస్తా ఉంటారు ఆయన, అది చాలా గొప్ప విషయం. హాయ్ అండి, దిస్ ఇస్ జీవన్ కుమార్. కంగ్రాచులేషన్స్ టు ద వోల్గా వీడియోస్ ఫర్ ద 18 మిలియన్ సబ్స్క్రైబర్స్.